నమస్తే అండి. ఈరోజు అయితే నేను ఆరోగ్యానికి ఎంతో మంచిదైన మెంతికూర పెసరపప్పు కర్రీ చేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందైతే నేను 150 గ్రాములు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి నీళ్ళు సరిపడా పోసుకొని పెట్టుకున్నానండి. అంటే ఒక గిన్నె పప్పు అయితే 2 గిన్నెలు నీళ్ళు. ఇందులో ఒక ఉల్లిపాయ అండి చిన్నది సన్నగా తరుక్కున్నాను, వేసేసుకుందాం. 4 పచ్చిమిరపకాయలండి, మెంతి కూర అండి. చూడండి చిన్న కట్టలండి 2 అండి ఇవి కూడా వేసేసుకుందాం. ముందే వేసుకుంటే అన్నీ బాగా ఉడుకుతాయండి. పెసరపప్పు అయితే నేను వేపలేదండి ఈసారి, వేపకపోతే తొందరగా ఉడికిపోతాయి పెసరపప్పు. దాని గురించి అన్నీ కలుపుకొని వేసుకుంటే బాగా ఉడుకుతాయి అన్నీ ఒకేసారి. చాలా తొందరగా కూడా అయిపోద్దండి కూర. ఇది చలవ కూడా చేస్తుంది, ఎండాకాలం కదండి. ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకుందామండి. అలాగే కొద్దిగా కారం వేసుకుందామండి. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు అయితే చాలా ఘాటుగా ఉన్నాయండి. కరెక్ట్గా ఒక చెంచా అండి వేసుకున్నాను కారం. చూసుకొని వేసుకుందాం. ఇంత సరిపోతే మూత పెట్టి వండుకుందామండి. చూసారా అలా ఉడుకుతుందో? ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. మెంతి కూర అయితే నేను కొద్దిగా ఎక్కువ వేసుకున్నానండి. తక్కువ వేసుకున్న వాళ్ళు తక్కువ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూద్దాం, మళ్ళీ ఇంకా ఉడకాలి. చూడండి ఎలా ఉడికిందో, దగ్గరికంట ఉడికింది. చూసారా? ఇంకొద్దిగా ఉడకాలండి. మనం ఇప్పుడు ఇందులో కూడా వేసేసుకుందాం. ఇది ఎనపం కదండి పప్పు, దాని గురించి ఇప్పుడు వేసేసుకుందాం. ఇందులోనే ఉడికిపోద్ది. చూసి వేసుకుందామండి, రుచికి తగినంత ఉప్పు. బాగా కలిపేసుకుని చూసుకుందామండి. చూసారా? మెంతి కూర ఇంకా వేసుకోవచ్చండి కావాలంటే. ఇంకో కట్ట కూడా కలుపుతుంది. పప్పు ఎక్కువ మెంతి కూర తక్కువ కావాలంటే ఇలాగ వండుకోవాలండి. లేదు మనకు ఆకుకూర ఎక్కువ ఉండాలి అనుకుంటే ఇంకొద్దిగా ఇంకో కట్ట వేసుకోవచ్చండి మెంతి కూర అయితే. చూసుకుందామండి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. పులుపు కావాలంటే మనం ఇందులో నిమ్మరసం పిండుకోవచ్చండి. నేనైతే లాస్ట్లో వేస్తాను నిమ్మరసం. చింతపండు వేసుకుంటే టేస్ట్ ఉండదు. దాని గురించి నిమ్మరసం పిండుకుందాం ఇందులో లాస్ట్లో. ఇంకొద్దిగా ఉడకాలండి. చూడండి ఇంకొద్దిగా ఉడికితే బాగుంటుంది. ఇంకొద్దిగా ఉడికిన తర్వాత చూద్దాం. చూడండి దగ్గర పడిపోయింది. మనం దగ్గర పడిపోయింది ఇలాగ అనుకుంటా ఉంటుంటే గరిటెతోటి కొద్దిగా ఇలాగా మెత్తగా వద్దండి. చూడండి ఇలాగా. ఇప్పుడైతే పప్పు మనం తాలింపు పెట్టేసుకుందాం. చూడండి నూనె పెట్టుకున్నానండి. ఇందులో కొద్దిగా మనం నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొద్దిగా సరిపోద్దండి. చూడండి నూనె వేడెక్కింది కదండి. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకుందాం మనం. కొద్దిగా వేగాలండి. ఇందులో మనం మిరపకాయలు వేసుకున్నామండి. 4 అండి వేసుకున్నాం. కొద్దిగా వేగాలండి. ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకున్నామండి. 5 దంచి వేసుకున్నానండి నేనైతే. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఇందులో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు అయితే 4-5 రెమ్మలు వేసుకున్నాను ఇందులో. చూడండి తాలింపు అయితే అయిపోయిందండి. మనం పప్పులోకి వేసుకుందాం. పప్పులోకి అయితే వేసుకుందామండి. చూసారా ఎంత బాగుందో? చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇందులోకి నిమ్మరసం కలుపుకుందాం కొద్దిగా. చూడండి నిమ్మరసం అండి, నేను చెప్పాను కదండి ఒకసారి
నిమ్మకాయలు తక్కువ రేటు ఉన్నప్పుడు మనం రసం తీసుకుని దాచుకోవాలి ఫ్రిడ్జ్లో అని. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే మనం కొనలేమండి, 3 నిమ్మకాయలు 20 రూపాయలంట. ఇలా దాచుకుంటే ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు మనం. నిమ్మరసం వేసేసుకుందాం. ఒక నిమ్మకాయ రసం అండి ఇది. బాగా కలిపేసుకుందామండి. ఇంతేనండి, పెసరపప్పు మెంతి కూర. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.